ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నువ్వు లేక నేను లేను పార్ట్ 8. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు అర్జెంట్ కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది మహా, లేకపోతే నేను తప్పకుండా వచ్చేదాన్ని. సరేలే, నేను ఒక్కదాన్నే వెళ్తాను. అంతగా వెళ్ళాలని లేకపోతే ఆగిపోవచ్చు కదా. నిజంగానే వెళ్ళాలని లేదు, కానీ యూఎస్ వెళ్తున్నాడంట ఏదో ప్రాజెక్ట్ పని మీద. మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఏమో, అందుకే వెళ్ళి ఒకసారి కలిసి వద్దామని వెళ్తున్నాను. సరేలే, జాగ్రత్తగా వెళ్ళు. టేక్ కేర్ మహా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అయాన్స్కి మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని. ముందుగా తెలిసిన తనతో వెళ్ళినా సరిపోయేది అనుకుంటూ కింద టీవీ చూద్దాం అనుకుని కిందకి వస్తాడు అయాన్స్. ఏదో సినిమా వస్తూ ఉంటుంది. అయాన్స్ ఆ సినిమా చూస్తాడు. ఇంట్లో ఎవరు లేరు. అయాన్స్ని మంచి చేసుకుని అతన్ని నా వైపు తిప్పుకోవాలనుకుంటూ వెళ్ళి అయాన్స్ పక్కన కూర్చుంటుంది టీనా వచ్చి అతని పక్కన కూర్చోవడంతో అది నచ్చక అక్కడ నుంచి వెళ్ళాలి అనుకుంటాడు అయాన్స్. వెళ్తున్న అయాన్స్ చేయి పట్టుకుంటుంది టీనా. అయాన్స్, ప్లీజ్, నీతో ఒకటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి చెప్పు. నాకు వర్క్ ఉంది. అయాన్స్, ఒకటి అడుగుతాను చెప్పు. నీకు నేనంటే ఇష్టం లేదా? లేదు. ఒకప్పుడు నన్ను చాలా ప్రేమించానన్నావు. మరి ఆ లవ్ అంతా ఎక్కడికి వెళ్ళిందా అయాన్స్? అంటే అదంతా అబద్ధం. అంటే కాదు, నిజం. మరి ఇప్పుడు ఆ ప్రేమ ఏమైంది అయాన్స్? నన్ను కాదని ఆ మహాని ఎందుకు చేసుకున్నా? ఏ మందు పెట్టింది నన్ను మర్చిపోయి అంతలా అవగలాడి? ప్రేమ అనే మందు పెట్టింది చాలా ఇంకా అని అడుగుతాడు. ఇదే నువ్వు నన్ను అడగాలనుకున్నది? అది కాదు అయాన్స్, ఐ లవ్ యూ అని చెప్తుంది. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అయాన్స్ అని అయాన్స్ని హగ్ చేసుకుంటుంది. టీనాని హగ్ నుండి దూరం చేసి, టీనా, బిహేవ్ ఇన్ యువర్ లిమిట్స్. నాకు ఆల్రెడీ పెళ్ళయింది, భార్య ఉంది. తనతో నేను సంతోషంగా ఉన్నాను. నువ్వు ఇప్పుడు మా మధ్యలోకి వచ్చి అనవసరంగా గొడవలు పెట్టొద్దు. అలాగే నా మీద ఆశలు కూడా పెట్టుకోవద్దు. నాకు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది, కానీ ఒకప్పుడు నిన్ను ప్రేమించాను. అలాగే నా అత్త కూతురు అనే కన్సర్న్తో నిన్ను ఇక్కడ ఉండనిస్తున్నాను. కానీ మహాజోలికి వస్తే మాత్రం ఊరుకోను. తన్ని ఒక్క మాట అన్నా కూడా ఒప్పుకోను అని కోపంగా చెప్పేసి అక్కడ నుంచి వెళ్తాడు. వెళ్ళు, ఎన్ని రోజులు దూరంగా ఉంటావో నేను చూస్తాను అనుకుని ఆ జేమ్స్ కాల్ చేస్తుంది. రే, ఎక్కడ చచ్చావురా? అది ఏదో పార్టీకి వెళ్తుంది. దారి మధ్యలో అడ్డగించి దాన్ని చంపాయని చెప్తుంది. తన కోసమే ఎదురు చూస్తున్నానని చెప్తాడు జేమ్స్. ఇంకా రాలేదు. తను వస్తే ఈరోజు నా చేతిలో చావే. మహా కారులో పార్టీకి వెళ్తూ ఉంటుంది. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందిలే అని వరుణ్ కోసం గిఫ్ట్ కొనాలనుకుని గిఫ్ట్ షాప్కి వెళ్తుంది. అతని కోసం ఒక గిఫ్ట్ కొని బయటకు వస్తూ ఉంటే మహా పాత స్నేహితురాలు తను రెస్టారెంట్లో పనిచేస్తున్నప్పుడు సహోద్యోగి లీలా కనిపిస్తుంది. హే, హాయ్ మహాలక్ష్మి, ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి? అసలు ఎక్కడికి వెళ్ళావు? రెస్టారెంట్లో కనీసం చెప్పకుండా జాబ్ మానేసావు. ఏమైంది మహాలక్ష్మి? అది నాకు వేరే చోట జాబు వచ్చింది, అందుకే మానేశాను. ఓ అవునా అని మహాని తేరుపార చూసి, నిన్ను చూస్తుంటే మ్యారేజ్ కూడా అయినట్లు ఉంది. అవును లీలా, నేను వర్క్ చేసే కంపెనీ బాస్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. ఓ కంగ్రాట్స్ మహా. తంతే బూర్ల బుట్టలో పడ్డట్లు ఎన్నో కష్టాలు పడినా నీకు పెళ్ళి అనే బంధంతో కోటీశ్వరుని ముడేసి నీ కష్టాలన్నీ తీర్చేశాడన్నమాట ఆ దేవుడు అంటుంది. అయితే నాకు ఒక పార్టీ ఇవ్వాల్సిందే నువ్వు. నాకు ఇప్పుడు తప్పకుండా ఇస్తాను. అయితే పద. సారీ లీలా, ఏమనుకోవద్దు. నాకు ఇప్పుడు ఒక ఫ్రెండ్ని కలిసే పని ఉంది. ఇంకొక రోజు ఇస్తాను. లేదు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పుడు అది పార్టీ అంటే ఏదో 5 స్టార్ హోటల్లో ఇచ్చేది కాదు మహా. ఏదైనా చిన్న ట్రీట్ ఇప్పించినా పార్టీనే. కనుక పక్కనే పానీపూరి బండి ఉంది, అక్కడ ట్రీట్ ఇవ్వు చాలు. మహా ఇంకేం మాట్లాడలేక సరేనని వెళ్తుంది. ఇద్దరు పానీపూరి పెట్టించుకుంటారు. మహాకి అది తిన్న వెంటనే ఏదోలా అనిపించి పక్కకు వెళ్ళి వాంతి చేసుకుంటుంది. మహా, ఏమైంది అని కంగారుగా మహా దగ్గరికి వెళ్తుంది లీలా. అది ఎందుకో పానీపూరి తిన్న వెంటనే కడుపులో తిప్పినట్లు వాంతి చేసుకున్నాను అంతే అని లీలా వాటర్ బాటిల్ ఇస్తే మొహం కడుక్కొని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చుంటుంది. మహా, ఏమైంది? ఆర్ యూ ఓకే? ఏంటో తెలియదు లీలా, లైట్గా కళ్ళు తిరుగుతున్నట్లు ఉంటుంది ఈ మధ్య. లీలా అనుమానం వచ్చి, మహా, మీకు పెళ్ళై ఎన్ని నెలలు అవుతుంది అని అడుగుతుంది. 4 నెలలు. నీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా అంటే ఈ మంత్ మిస్ అయింది అని చెప్తుంది మహా. ఓ, అయితే కంగ్రాట్స్ మహా, నువ్వు ప్రెగ్నెంట్. పీరియడ్స్ స్కిప్ అయితే ప్రెగ్నెంట్ అయినట్లా? నాకు అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది. అదేం కాదని చెప్తుంది మహా. లేదు మహా, నిన్ను చూస్తుంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నా. డిఫరెంట్గానా? అంటే మీ ఫేస్లో ఏదో తెలియని బ్రైట్నెస్ ఉంది మహా. అది కూడా కాక నీ పీరియడ్ స్కిప్ అయింది, అలాగే నువ్వు ఇప్పుడు వాంతి చేసుకున్నావు. అందుకే నేను అనుకుంటున్నాను నా డౌట్ నిజమే అని అదే అయ్యుండదులే లీలా. బీపీ లో అయినప్పుడు నాకు ఇలాగే ఉంటుంది. సరే, నీ మాట నా మాట కాదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే తెలుస్తుంది కదా ఏ విషయం అయ్యిందని. మహాని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది లీలా. డాక్టర్ తనని చెక్ చేసి
ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేస్తుంది. మహా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను చెప్పాను కదా మహా, నా గెస్ నిజమయ్యింది. అవును థ్యాంక్స్ లీలా అని చెప్తుంది. నేను ఈ విషయం వెంటనే అయాన్స్కి చెప్పాలని ఫోన్ తీస్తుంది మహా. ఏం చేస్తున్నావు మహా, ఈ విషయం వెంటనే ఆయనతో చెప్పాలి. ఇలా ఫోన్లో కన్నా డైరెక్ట్గా చెప్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటా. అవును నువ్వు చెప్పేది నిజమే. ఆయనకి డైరెక్ట్గా చెబుతాను అనుకునే అయాన్స్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది. వరుణ్ మహాకి కాల్ చేస్తాడు. ఏమైపోయావు మహా, ఇంకా రాలేదు? అది వరుణ్ దగ్గరికే బయలుదేరాను, కానీ మళ్ళీ ఒక అర్జెంట్ వర్క్ గుర్తొచ్చి వెనక్కి వెళ్తున్నాను. ఏమనుకోవద్దు వరుణ్ అంటుంది. సారీ, నువ్వు ఇప్పుడే రావాలి, ఇంకెప్పుడు నిన్ను కలుస్తాను? నాకున్న ఒకే ఒక ఫ్రెండ్ నువ్వు అంటే ఇంకా తను వరుణ్ అనేసరికి సరే అతన్ని మీట్ అయి వెళ్దాం అనుకుని మళ్ళీ వరుణ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అయాన్స్ నేను ఎలాగైనా దక్కించుకుంటాను అనుకుని అతను తినే ఫుడ్లో ట్యాబ్లెట్లు కలుపుతుంది టీనా. అయాన్స్ నిన్ను నేను ఎలాగైనా దక్కించుకుంటాను అనుకుని ట్యాబ్లెట్లు కలుపుతుంది టీనా. అయాన్స్ బాబు భోజనం వడ్డించమంటారా? నాకు ఆకలిగా లేదంటే తర్వాత తింటాను అంటాడు అయాన్స్. అది బాబు, నా కూతుర్ని చూడడానికి వెళ్తున్నాను. సరే ఆంటీ మీరు వెళ్ళండి, మనీ ఏమైనా కావాలంటే వద్దు బాబు, ఉన్నాయి, మళ్ళీ రేపు వస్తాను బాబు అని ఆవిడ వెళ్తుంది. కొంచెం సేపటి తర్వాత అయాన్స్ కిందకి వెళ్ళి భోజనం వడ్డించుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకునే సమయానికి అతనికి మహా దగ్గర నుండి కాల్ వస్తుంది. పార్టీ అయిపోయింది అని చెప్పడానికి కాల్ చేసింది అనుకుంటా అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకుంటాడు అయాన్స్. వీళ్ళెవరో నన్ను కిడ్నాప్ చేశారు అయాన్స్ అని, ప్లీజ్ సేవ్ మీ అని అంటుంది. ఆ తర్వాత వెంటనే అయాన్స్ ఫోన్ స్విచ్ అయిపోతుంది, ఛార్జింగ్ అయిపోవటం వల్ల. అయ్యో ఏంటి మహాని కిడ్నాప్ చేశారంటూ, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. తన మాటలు అస్సలు అర్థం కావటం లేదనుకుంటూ తన ఫోన్కి ఛార్జింగ్ పెట్టి అక్కడే ఉన్న టీనా ఫోన్ని అడిగి మాట్లాడాలనుకుంటాడు. నువ్వు అడిగితే ఫోన్ ఏంటి, నా ప్రాణమైనా ఇస్తానని ఫోన్ ఇస్తుంది టీనా. టీనా నెంబర్ నుండి మహా కాల్ చేస్తూ ఉంటే అస్సలు కలవదు. అయాన్స్కి టెన్షన్ వచ్చేస్తుంది. మహా పార్టీకి వెళ్తున్నానని చెప్పిందే కానీ ఏ హోటల్, వరుణ్ నెంబర్ కూడా తన దగ్గర ఏమీ లేవు. ఏం చేయాలో అర్థం కాక పిచ్చి పెట్టినట్లు అవుతుంది అయాన్స్కి. అవును కార్ తీసుకొని వెళ్ళింది కదా, కార్ డ్రైవర్కి ఫోన్ చేస్తానని ఆ డ్రైవర్ నెంబర్ తన ఫోన్లో తీసుకొని ఫోన్ చేస్తాడు. హలో సార్ చెప్పండి, నువ్వు ఎక్కడ ఉన్నావు? సార్ అది నా వైఫ్కి లేబర్ పెయిన్స్ వస్తూ ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాను సార్. మరి మహా అంటే నాకు ఇంటి దగ్గర నుండి కాల్ రావటం విని మేడమే నన్ను వెళ్ళమని చెప్పారు, ఆటోలో వెళ్ళారు సార్. చా అనుకుంటూ అతను ఫోన్ కట్ చేసి మహా గురించి ఆలోచిస్తున్న టీనాకి ఫోన్కి మెసేజ్ రావటం చూసి అలా చూడటం మేనర్స్ కాదని తెలిసినా ఎందుకో మహా కనబడకపోయేసరికి టీనా మీద అనుమానం వచ్చి ఫోన్ ఓపెన్ చేస్తాడు. అందులో మహాని కట్టిపడేసినట్లు ఉన్న ఫోటో. దాని కింద మహాని కిడ్నాప్ చేశాను, కానీ నువ్వు చెప్పినట్లు దాన్ని చంపటం లేదు. తన మీద నాకు ఎప్పటి నుంచో కోరిక ఉంది, అందుకే తనని చంపకుండా పెళ్లి చేసుకుని అనుభవించాలనుకుంటున్నాను అని ఉంటుంది మెసేజ్. అది చూసి అయాన్స్ రక్తం మరిగిపోతుంది. ఇంకా అయిపోలేదా నీ కాలు, కొంచెం పనుంది, ఫోన్ ఇవ్వు అయాన్స్ అని అడుగుతుంది టీనా. నా మహా ఇక్కడ, నాకేం తెలుసు అయాన్స్ ఎక్కడికి వెళ్ళిందో, తను నీకు తెలీదా అని కోపంగా అడుగుతున్న అయాన్స్ని చూసి భయం వేస్తుంది టీనాకి. ఆయన ఏమీ భయపడకుండా అయాన్స్ని చూస్తూ ధైర్యంగా నిజంగా నాకు తెలియదు అయాన్స్ అంటుంది. నీకు తెలుసు నా మహా ఎక్కడ ఉందా అని ఫోన్లో ఉన్న మెసేజ్ చూపించి, నీకు తెలియనప్పుడు తనని కిడ్నాప్ చేసి నీకు ఎందుకు పెడతారు తన పిక్, నీకు తెలుసు, మర్యాదగా అడుగుతున్నాను చెప్పు తను ఎక్కడ ఉందో, లేకపోతే నాలో ఉన్న రాక్షసుని చూస్తావు. దానికోసమే కదా నువ్వు నన్ను కాదనింది, అందుకే దాన్ని చంపుతున్నాను నేను అని చెప్తుంది టీనా. ఛా, నువ్వు అసలు మనిషివేనా, అసలు ఆడదానివేనా? ఒక మనిషిని అలా ఎలా చంపేస్తారు మీరు? అసలు ప్రాణం అంటే మీకు విలువ లేదు. ప్లీజ్ చూడు, నాకు సహనం చాలా తక్కువ. తను ఎక్కడ ఉందో డైరెక్ట్గా చెప్తావా చెప్పవని కోపంగా ఒక తాడు తీసుకొని తన కాళ్ళు చేతులు కట్టి చేతి మణికట్టు కోస్తాడు. అయాన్స్ ఏంటి నువ్వు చేస్తున్న పని, నన్ను వదిలే అమ్మ, వదిలే, నా రక్తం పోతుంది అని అంటుంది. నీకు ముందే చెప్పాను కదా నా మహాజోలికి రావద్దని, కానీ వచ్చా. ఇప్పుడు తను ఎక్కడ ఉందో చెప్పమంటే నువ్వేమైనా చేసుకో, చెప్పను అన్నావు, అందుకే నిన్ను చంపేస్తున్నాను నేను అంటాడు కోపంగా చెప్తూ. అది భయపడి ఒక పక్క చేయి కట్టయి రక్తం పోతూ ఉంటే ప్రాణం పోతున్నట్లు ఉంటుంది. దాని మీద కారం చల్లటంతో నరకంగా అనిపిస్తుంది టీనా. చంపేస్తాడేమో, చేయొద్దు, మహా ఎక్కడుందో చెబుతాను, ప్లీజ్ నన్ను వదిలే అని వేడుకుంటుంది. అతని టార్చర్ భరించలేక మహా ఎక్కడ ఉందో చెబుతుంది. అయాన్స్ తన చేతికి కట్టిన కట్టు, నువ్వు అంత ఈజీగా చావకూడదు, ఇదే ఆఖరి రోజు అవుతుందని టీనాని తన రూమ్లో బంధించి ఆ రూమ్కి లాక్ సెట్ చేసి ఉంది. అలా లాక్ సెట్ చేసి వెళ్తాడు. అయాన్స్కి తెలిసి ఇందులో వాళ్ళ అమ్మ భాగం కూడా ఉందని. టీనా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆవిడ ఖచ్చితంగా వచ్చి తనని విడిపిస్తుందని, అందుకే ఆ రూమ్లో లాక్ సెట్ చేసి బంధిస్తాడు టీనాని. అదొక పాడుపడిన బంగ్లా హౌస్. మహా అంటూ బంగ్లాలో ప్రతి గది తిరుగుతూ ఉంటాడు అయాన్స్ కంగారుగా.
మహా కోసం వెతుకుతున్నాడు. ఒక గది నుండి అమ్మ అనే మహా వాయిస్ వినిపిస్తూ ఉంటే అటువైపు వెళ్తాడు. జేమ్స్ మహాను బలవంతం చేస్తూ ఉంటే తను అతని నుండి తప్పించుకునే ప్రాసెస్లో కొన్ని కింద పడిపోతుంది. ఇంకెక్కడికి వెళ్తావు? ఈరోజు నా చేతిలో నుండి నువ్వు తప్పించుకోలేవంటూ తన చీరను లాగుతూ ఉంటాడు. ప్లీజ్ నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతానని మహా అరుస్తుంది. అయినా కానీ అతను వినకుండా మహాని ఒంటి మీద చేయి వేసి పడుతుంది అనంగా అక్కడికి వస్తాడు అయాన్స్. పక్కనే ఉన్న ఫ్లవర్ పాట్ని తీసుకుని అతని తల మీద కొడతాడు. దాంతో అతను పక్కకి పడిపోయి లేచి అయాన్స్ మీదకి దాడి మల్లుతాడు. ముందే ఎంతో కోపంగా ఉన్న అయాన్స్ వాడిని చిత్తుగా కొడతాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్న సమయంలో అయాన్స్ చేతిలో కనీసం ప్రాణాలైనా దక్కించుకోవాలని జేమ్స్ అక్కడ నుంచి వెళ్ళి మహా మెడ మీద కత్తి పెడతాడు. మహా మెడ మీద కత్తి పెట్టేసరికి షాక్ అవుతాడు అయాన్స్. రే అడ్డు తప్పుకో, లేకపోతే తినని చంపేస్తాను. వద్దు ప్లీజ్, తననేం చేయొద్దు, నీకేం కావాలన్నా ఇస్తాను, డబ్బు బంగారం ఇంకా ఏదైనా అంటే నాకు ఇవేమీ వద్దు, తినే కావాలి, ఇస్తావా అని అడుగుతాడు. మర్యాదగా తనని వదిలే, లేకపోతే ఏం చేస్తావు, ఏం చేయవని మహాని అయాన్స్ మీదకి తోసేస్తాడు. మహా వెళ్ళి అయాన్స్ మీద పడుతుంది. మహా ఆర్ యూ ఓకే, నీకేం కాలేదు కదా అని అయాన్స్ మహాని అడుగుతూ ఉంటే అయాన్స్ మీద కత్తితో దాడి చేసి అతన్ని పొడవబోతాడు జేమ్స్. కానీ మహా అడ్డు రావడంతో తనకి గుచ్చుకుంటుంది అది. వరుణ్ని కలిసి తొందరగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటుంది మహా. కానీ డ్రైవర్ భార్యకి పెయిన్స్ వస్తున్నాయని ఫోన్ వస్తుంది. అందుకు డ్రైవర్ని అక్కడి నుంచి పంపించి తను ఆటోలో వెళుతుంది. ఆటో దిగగానే మేడం 2000 చేంజ్ ఉందని ఒక అతను అడుగుతాడు. ఉందో లేదో చూద్దామని పర్సు ఓపెన్ చేస్తుంటే సడన్గా ఎవరో తన మొహం మీద క్లోరోఫామ్ కర్చీఫ్ పెడతారు. దాంతో స్పృహ తప్పి పడిపోతుంది. పాత బంగ్లాలోకి తీసుకుని వెళ్తారు. తనకి కొంచెం సేపటికి స్పృహ వచ్చి చుట్టూ చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తనని ఎవరో కిడ్నాప్ చేశారని. లక్కీగా తన పర్స్ కనిపిస్తుంది తనకి. దాన్ని తీసుకుని అయాన్స్ కాల్ చేస్తుంది. కానీ మాట్లాడుతున్న మధ్యలో అయాన్స్ ఫోన్ కట్ అవుతుంది. మహాకి స్పృహ వచ్చిందో లేదో చూద్దామని వచ్చిన జేమ్స్ తన ఫోన్ యూజ్ చేయడం చూసి ఫోన్ను పగలగొడతాడు. హే, ఎవరు మీరు, నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారని అతన్ని చూసిన మహా షాక్ అవుతుంది. నేను ఎక్కడో చూశానని గుర్తు తెచ్చుకుంటుంది. అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశావు, నా జీవితంతో ఎందుకు ఆడుకుంటాను, ప్లీజ్ నన్ను వదిలేయని వేడుకుంటుంది. కానీ జేమ్స్ వినడు. నాకు నచ్చిన మొదటి అమ్మాయి, నిన్ను పెళ్లి చేసుకుని ప్రతిరోజు నీ అందంతో ఆడుకుంటాను, నాకు ఆల్రెడీ పెళ్ళయింది, ప్లీజ్ వదిలేయండి అంటుంది. సమస్య లేదు, నీ ఒంటి మీద చేయి వేశాను, నీ మొగుడు నన్ను జైల్లో పెట్టించాడు, అటువంటి వాడిని వదలను, మీ ఇద్దరిని చంపేస్తాను అంటాడు. నీలాంటి వాళ్ళని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం కాదు కదా, కనీసం తాకిన ఆ క్షణం నేను చచ్చినట్ల, నువ్వు ఏం చేసినా నేను లొంగను, ఎలా లొంగవో నేను చూస్తానని తనను బలవంతం చేయబోతాడు. అప్పుడే అయాన్స్ అక్కడికి వస్తాడు. మహాని కాపాడతాడు. నో అంటే గట్టిగా అరుస్తూ పైకి లేస్తుంది మహా. కళ్ళు తెరిచి చూసేసరికి మహా ఎక్కడ ఉన్నట్లు అనిపించి చుట్టూ చూస్తుంది. తను బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చొని బెడ్ మీద తల పెట్టుకుని పడుకుని ఉంటాడు అయాన్స్. మహా నో అని గట్టిగా అరవటంతో తను కూడా పైకి లేస్తాడు. ఆర్ యూ ఓకే, ఏమైంది అని ఒక్కసారి అడుగుతాడు. అయాన్స్ నీకేం కాలేదు కదా అంటూ అతన్ని తేరుపారా చూస్తూ అడుగుతుంది. నాకేం కాలేదు మహా, నేను బాగానే ఉన్నాను అని అయాన్స్ చెబుతూ ఉంటే కొంచెం ఎగ్జైట్ అయ్యి అయాన్స్ని హగ్ చేసుకుని పైకి లేవబోతున్న మహాకి కడుపులో కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. ఏమైందని చూస్తున్న మహాకి అప్పుడు గుర్తొస్తుంది తను ప్రెగ్నెంట్ అనే విషయం. అప్పుడే తనకి ఒక విషయం గుర్తొస్తుంది. తను ప్రెగ్నెంట్ అన్న విషయం, ఆ కత్తిపోటు వల్ల తన బేబీకి ఏమైనా అయ్యిందా అని భయం, బాధ వేస్తాయి. తనకి తెలియకుండానే కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారుతూ ఉంటాయి. మహా ఏమైంది, ఎందుకు బాధపడుతున్నా, పెయిన్ ఎక్కువగా ఉందా? అయాన్స్కి విషయం చెప్పాలో చెప్పకూడదో కూడా అర్థం కాదు మహాకి. ముందు డాక్టర్ దగ్గర కన్ఫర్మ్ చేసుకుని బేబీ సేఫ్ అని చెప్పిన తర్వాత అయాన్స్కి చెప్పాలనుకుంటుంది. అయాన్స్ వెళ్ళి డాక్టర్ని పిలవటంతో డాక్టర్ వచ్చి మహాని చెక్ చేస్తారు. అప్పుడు మహా డాక్టర్కి అడగాల వద్దని ఆలోచిస్తున్న టైంలో అయాన్స్కి ఒక ఫోన్ కాల్ వచ్చి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇదే సమయం అనుకుని చెప్పి డాక్టర్కి మహా అడుగుతుంది. నా బేబీ ఏం కాలేదు, సేఫ్గానే ఉంది అనగానే మహాకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, మీరు ఇంత మంచి విషయం చెప్పినందుకు. డాక్టర్, నాది ఒక రిక్వెస్ట్, ఈ విషయం ఆయనతో చెప్పొద్దంటే సరే అమ్మా అని చెప్పి ఆయన అక్కడ నుంచి వెళ్తారు. అయాన్స్కి తన ఇంట్లో పనిచేసే సుబ్బమ్మ ఆంటీ దగ్గర నుండి కాల్ వస్తుంది. బాబు, ఇంటికి తాళం వేసి ఉంది, మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే హాస్పిటల్లో ఉన్నామంటే, హాస్పిటల్గా ఎందుకు వెళ్ళారు బాబు అని టెన్షన్గా అడుగుతుంది. మహామ్మకి కానీ ఏమైనా అయ్యిందా? కాదంటే టీనా చేసింది మొత్తం చెప్తారు. అయ్యో, ఈ దొంగ మొహం ఇంత పని చేసిందా? మహాకి ఎలా ఉంది బాబు ఇప్పుడంటే స్పృహ వచ్చింది, డాక్టర్ చెక్ చేస్తున్నారు, మీరేం బాధపడొద్దు బాబు, మహా అమ్మగారికి ఏం కాదు,
క్షేమంగా ఇంటికి వస్తారు చూడండి. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు చెప్పండి, నేను వస్తానంటే. మరేం పర్వాలేదంటే నేను ఇక్కడ తనని చూసుకుంటాను. కానీ నాకు ఒక హెల్ప్ చేయాలి చెప్పండి. టీనాని కట్టి పడేశాను. తనకి రోజుకి ఒక పూట మాత్రమే భోజనం పెట్టి చాలు. మీకింత ద్రోహం చేసిన దానికి భోజనమా? అలాగే చావనివ్వండి అంటే వద్దు. తనకి నరకం ఏంటో చూపించి చావు బ్రతుకుల మధ్య తన జీవితం మీద తనకే విరక్తి వచ్చేలా దాన్ని హింసించి చంపితే గాని నా కోపం చల్లారదు. నేను హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చే వరకు కనీసం తను ప్రాణాలతోనైనా ఉండాలి. ఒక్క పూట మాత్రమే భోజనం పెట్టని చెప్తాడు అయాన్స్. ఆ రూమ్ పాస్వర్డ్ చెప్పి ఫోన్ ఆఫ్ చేస్తూ ఉంటాడు అయాన్స్. కానీ అతనికి మహాన్ చూసి నుంచిన రూమ్లో అమ్మ అని మహా అరిచినట్లు అరుపు వినిపిస్తుంది. అయాన్స్ మహా అరుపు విని కంగారుగా మహాను ఉంచిన రూమ్లోకి వెళ్తాడు. మహా అరుపు విని మహా ఉంచిన రూమ్లోకి వెళ్ళి అక్కడ పడిపోయి ఉన్న మహాని చూసి షాక్ అవుతాడు. మహా అంటూ తనని పైకి లేపి బెడ్ మీద పడుకోబెడతాడు. తర్వాత డాక్టర్ని తీసుకొని వచ్చి తనని చెక్ చేయమని కళ్ళు తిరిగి పడిపోయినట్లు ఉంది అంతే. ఒక ఇంజెక్షన్ వేసి వెళ్తాడు. ఎప్పుడు తను కళ్ళు తెరుస్తుందని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. 5 నిమిషాలకే డాక్టర్కి ఇంకా కళ్ళు తెరవలేదు. ఏమైందని డాక్టర్ని కంగారుగా పిలుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? తన కళ్ళు తెరవటంతో తన దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. హే, ఎవరు నువ్వు? ఎందుకు నా పక్కన వచ్చి కూర్చున్నావు? మహా, ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? నేనెవరో నీకు తెలియదా అని అయోమయంగా అడుగుతాడు అయాన్స్. జస్ట్ 5 నిమిషాల బ్యాక్ తన కోసం ఆరాటపడి తనని ఇంతలా ప్రేమిస్తున్న అమ్మాయి మీరెవరు అని అడిగేసరికి ఒక్కసారిగా అయాన్స్ ఏం చెప్పాలో షాక్లో ఉంటాడు. తదుపరి భాగం వినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.